Subscribe to Color Frames. IPL ప్రారంభ తేదీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సీజన్ మార్చి 14 నుంచి ప్రారంభం అవుతుందని బాగా ప్రచారం జరిగింది. కానీ మార్చి 23 నుంచి IPL నిర్వహిస్తామని లీగ్ వైస్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఇదివరకే ప్రకటించారు. తాజాగా BCCI వైస్ ప్రెసిడెంట్ అరుణ్ దుమాల్ IPL తేదీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సీజన్ మార్చి 21 నుండి ప్రారంభమవుతుందని అరుణ్ దుమాల్ చెప్పాడు. డేట్ ఫిక్స్ చేసి త్వరలోనే షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్లు చెప్పాడు. దాంతో పాటు నిబంధనలలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని స్పష్టం చేశాడు. IPL తొలి మ్యాచ్ గత సీజన్ లోని ఫైనలిస్ట్ జట్ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది ఫైనల్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. టైటిల్ పోరులో KKR నెగ్గి మూడవసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కు గాను ఆరంభ మ్యాచ్ కోల్కతా మరియు హైదరాబాద్ మధ్య జరుగుతుందని భావిస్తున్నారు. IPL మ్యాచ్ల సంఖ్య పెరగబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఈ ఏడాది 74 మ్యాచ్లు మాత్రమే జరుగుతాయి. అయితే మీడియా హక్కుల వల్ల మ్యాచ్ల సంఖ్య పెరగొచ్చని చెప్తున్నారు. 2026లో 84 మ్యాచ్లు, ఆపై 2027లో 94 మ్యాచ్లు ఆడించాలని BCCI భావిస్తోంది. దాదాపు 2 నెలలకు పైగా ఈ టోర్నీ జరగబోతోంది. 10 జట్లు ఈ పోటీలలో పాల్గొంటాయి. IPL మొదలై 17 ఏళ్లు గడిచినా ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, కొత్త జట్టు లక్నో కప్పు కొట్టలేదు. ఈసారి ఎలాగైనా ఆ లోటు తీర్చుకోవాలని గట్టి పట్టుదలగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలో 5 టైటిళ్లు గెలుచుకోగా KKR 3 ట్రోఫీలతో ఆ జట్లతో పోటీ పడుతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.